గుడ్ ఆఫ్టర్నూన్. ఈరోజు జూలై 27, 2023 గురువారం ఉంది. ఇది మామిడికాయల తోటకు వచ్చాము మేము. అంటే చాలా మంది అనుకుంటారు మామిడి తోట సీజన్ అయిపోయింది కదా, మామిడి తోటలో మామిడికాయలు ఉండవు కదా అంటారు. కానీ ఈరోజు వచ్చాం మనము ఒక మామిడి తోటకి. అది ఏంటంటే మా సారాల ఫామ్ హౌస్. ఇది 50 లక్షల ఎకరం అంటున్నారు, 4 ఎకరాలు సేల్కుంది. ఇది ఏంటంటే మామిడికాయలు నేను స్టేటస్ పెట్టినప్పుడు చాలా మంది లాస్ట్ టైం ఓల్డ్ ఫోటో అనుకున్నారు. ఇది రీసెంట్ గా ఈరోజు జూలై 27, 2023 కదా. మన ఈరోజు జస్ట్ ఇప్పుడు టైం అయితే 1 o'clock అవుతుంది. ఇప్పుడు నేను తీస్తున్నాను వీడియో. ఇది చాలా మంది అనుకున్నారు హైబ్రిడ్ క్రాప్స్ ఏంటంటే అన్ని రకాలుగా డెవలప్ చేశారు. హైబ్రిడ్ క్రాప్స్ అంటే ఏ సంవత్సరానికి ఎన్ని క్రాప్స్ రావాలి, ఎన్ని రకాలుగా రావాలి క్రాప్స్, అలాంటి మనకు సీడ్స్ దొరుకుతాయి మన దగ్గర. ఎవరైనా ఫామ్ హౌస్ చేయాల్సుకుంటుంటే, ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ అలాంటి ఏమైనా కట్టాల్సుకుంటే ఆల్ క్రాప్స్ అంటే మామిడి క్రాపే కాకుండా మ్యాంగో ట్రీసే కాకుండా అన్ని రకాల మన జామ కూడా ఉన్నాయి, గువా చెట్లు కూడా ఉన్నాయి. అంటే సంవత్సరానికి 3 సార్లు 2 సార్లు కాయలు వచ్చేటివి. అంటే ఇప్పుడు చూసిన ఫామ్ హౌస్ మొత్తం 4 ఎకరాలు. ఇది మామిడికాయ జూలై 27, 2023 సంవత్సరం డేట్ మరి ఎందుకు చెప్తున్నానంటే చాలా మంది కాలం అయిపోయింది, ఇప్పుడు ఇక్కడే మామిడికాయలు అంటారు కదా. ఇది సంగారెడ్డి డిస్టిక్ కోహిర్ మండల్లో ఉంది. నేను కార్ తీసుకుని వచ్చాను ఇందాకే. సంగారెడ్డి డిస్టిక్ కోహిర్ మండల్లో ఉంది. మన 4 ఎకర్ ల్యాండ్ సేల్కి ఉంది. 50 lakhs per acre అంటున్నారు. లైట్ నెగోషియబుల్ కూడా ఉంది. ప్యూర్ రెడ్ సైల్ ఏరియా, టైటిల్ మీద క్లియర్ గా ఉంది. స్క్వేర్ బెడ్ డైరెక్ట్ ఫార్మర్ దగ్గర ఉంది. మామిడికాయలు చూస్తుంటే మనకు ఈ రకంగా ఉన్నాయి. ఎవరైనా ఈ టైంలో మామిడికాయలు ఉన్నాయి ఇంకా మీ కాడ అంటే చాలా మంది అనుకుంటారు ఏదో అబద్ధం ఆడుతున్నట్లు అనిపిస్తారు. ఇగో నేను తెంపాను కొన్ని మామిడికాయలు. ఇగో ఇది మామిడికాయలతో ఈరోజు చెట్లలో తిరుగుతున్నాము. మ్యాంగో ఫామ్, టోటలీ మ్యాంగో ఫామ్ ఉంది. అంటే వేరే ట్రీస్ ఇందులో ఏం లేవు, ఓన్లీ మ్యాంగోనే ఉంది. ఇది సేల్కు 4 acres ఏదైతే ఉందో మ్యాంగోనే సేల్కు ఉంది. ఇది ఏదైతే అనిపిస్తుందో ఈ రకంగా మొత్తం ఏంటంటే రెడ్ సైల్ ఏరియాలోనే ఉంది. కానీ క్రాప్ కూడా మస్తు జబర్దస్త్ సెట్ అయింది. మన 5 years ఓల్డ్ మొక్కలు ఇవి. అర్జెంట్ సెల్కు ఉంది. మన హైదరాబాద్కి 80 km డిస్టెన్స్ లో ఉంటుంది. NH-65 మూవ్ హైవేకి 10 km డిస్టెన్స్ లో ఉంటుంది. టైటిల్ మొత్తం క్లియర్ గా ఉంది. స్కోర్ బిట్. ఇంకోటి కాయల స్వీట్నెస్ చూస్తే కూడా చాలా తీయగా ఉన్నాయి. ఇంకోటి వెరైటీస్ ఉన్నాయి, 4 వెరైటీస్ ఉన్నాయి. ఇందులో ఇంకోటి ఏంటంటే 2 వెరైటీస్ ఏంటంటే మనకు పచ్చళ్ళకు కూడా పనికి వచ్చేటివి ఉన్నాయి. మన పచ్చళ్ళకు మనకు వేసుకునే వాళ్ళకు. ఇంకో 2 వెరైటీస్ ఏంటంటే మనకు సీడ్స్ ఉన్నాయి ఈ రకంగా. ఇప్పుడు ఫుల్ వర్షం పడుతుంది అయినా మా దగ్గర డైలీ 4 to 5 members కస్టమర్స్ వస్తున్నారు. అంటే ఇప్పుడు వర్షాకాలంలో కూడా ఇప్పుడు ప్రజెంట్ కస్టమర్తోనే ఉన్నాను మేము. ఏదైతే మన రెడ్ కార్ అనిపిస్తుందో కస్టమర్ కార్. అంటే వర్షాలు పడుతుంటే కూడా మన దగ్గర కస్టమర్స్ ఈ రకంగా వస్తున్నారు. ఏంటంటే ఎలక్షన్ కన్నా ముందు ఎవరన్నా చాలా మంది ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఇప్పుడే పెడతారు, ఎలక్షన్ కన్నా ముందు ఇన్వెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఫ్యూచర్ లో రేట్లు పెరుగుతాయి. ఎలక్షన్ అవ్వాక రేట్లు 100% రేట్లు పెరిగిపోతాయి. ఎందుకంటే ఎలక్షన్ కన్నా ముందు రేట్లు తక్కువ ఉంటాయి, ఎలక్షన్ అయ్యాక మళ్ళీ రేట్లు పెరుగుతూ ఉంటాయి. చాలా మంది ఎలక్షన్ అయ్యాక కొందాం, చాలా మంది ఎలక్షన్ అయ్యాక కొందాం, ఇన్వెస్ట్ చేద్దాం అంటారు కదా. అప్పుడు ఎకరాకి 10 lakhs ఎక్కువలో ఉంటారు వాళ్ళు. ఎక్కువకి 10 lakhs ఎక్కువ పెట్టాల్సి వస్తుంది వాళ్ళకు. ఇంకోటి ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను, చాలా మంది మార్కెట్ లేదు అంటున్నారు కదా. మార్కెట్ లేని టైంలోనే కొనే వాళ్ళు కొనేసి పెడితే ఫ్యూచర్ లో వచ్చే రోజుల్లో మార్కెట్ ఉన్న టైంలో మీకు రేట్లు కలిసి వస్తాయి. దీంతో నా చిన్న ఒక రిక్వెస్ట్ ని క్లోజ్ చేయాలనుకుంటున్నాను. మీకు ఒక చిన్న సజెషన్ ఏంటంటే ఎవరైనా ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మార్కెట్ లేని టైంలో ఇన్వెస్ట్ చేస్తే మార్కెట్ ఉన్న టైంలో అమ్ముకొని రిటర్న్స్ మంచిగా పొందొచ్చు. థ్యాంక్ యూ. ఏమన్నా ఉంటే కామెంట్ రూపంలో తెలపండి.